వేరే కొంచెం ఇంపార్టెంట్ రికార్డింగ్ బిజీలో ఉన్న ఎంపీ మల్లురవి గారితో మీట్ ఉండే, దయచేసి దానివల్ల నేను ముందు తీసుకున్న క్షమించాలి. పెద్దలు గౌరవనీయులు భరతభూషణ్ సార్ గారు, మా అంజన్న గారు, మా రామచంద్రయ్య గారు, మా జాంగీరన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా అనేక మంది ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యమ నాయకులు, పేరు పేరున అందరికీ జై భీమ్, జై భీమ్. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషపడుతూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని చూసి. ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నాకు ఫోన్ చేసి మన మిత్రులు చెప్పగానే ఎస్ జరగాల్సింది ఏ కార్యక్రమం జరపాల్సినటువంటి సందర్భంలో జరుపుతూ ఉన్నారు. 30 ఏళ్ళుగా ఈ తెలుగు నేల మీద 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద పోరు ఏకమై దండోరా మోగించి ఉద్యమ జెండాలు ఎగరేసినటువంటి చరిత్ర ఇన్నిటికి జాతికి ఉన్నది. ఇవాళ తమ హక్కుల కోసం, తమ అస్తిత్వం కోసం పోరాడినటువంటి ఈ జాతి అభివృద్ధి ప్రదంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. తమకు తాముగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఉన్న అనేక బలహీనతలు తొలగేసి మన బలాన్ని పెంచుకొని చెయ్యి చాపే జాతిగా కాదు, ఇచ్చే జాతిగా నా జాతి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అడుక్కునే జాతిగా కాదు, ఆత్మగౌరవంతో కాలరగేసుకొని మేమెంతమందిమో మాకంత వాటా, ఎస్ అది కావాల్సింది. ఆ తర్వాత విద్యారంగంలో మన వాళ్ళు ఉండాలి, వ్యాపార రంగంలో మన వాళ్ళు ఉండాలి. పోటీ వ్యవస్థలో ఈ జాతి తరతరాలుగా వెనుకబాటుకు గురై వెనుకకు నెట్టేయబడ్డ జాతిగా ఉన్నటువంటి ఈ జాతి ఎదిగే తరం బానిసత్వంలో కాదు, ఆత్మగౌరవంతో బతకాలి. ఎదిగే తరం ఒకరికి చేయి చాపేది కాదు, ఒకరికి ఇచ్చేవాడిగా బతకాలి. ఎదిగే తరం అనేక బలహీనతలు, భయాందోళనలు పక్కబట్టి మన యొక్క ధైర్యాన్ని మన జాతిలో ఎదిగిన ఒక భరత్ భూషణ్ సార్ను ఇన్స్పైర్గా తీసుకోవాలి. భరత్ భూషణ్ సార్ యొక్క చరిత్రను వినాలి. మన జాతిలో పుట్టి పెరిగిన ఒక నాగార మంజన యొక్క హిస్టరీని చదవాలి. మన జాతిలో పుట్టి పెరిగిన ఓ జాంగీరన్న ఎట్లా లీడర్ అయ్యాడో కనుక్కోవాలి. మన జాతిలో పుట్టి పెరిగిన ఈ వయసులో దాదాపు 80 ఏళ్ళు ఉన్నటువంటి ఈ వయసులో కూడా 80 ఏళ్ల పైగా ఉన్న ఈ వయసులో మన మధ్యన కూర్చున్న రామచంద్రయ్య గారి యొక్క చరిత్ర ఏంటో మన జాతి బిడ్డలు తెలుసుకోవాలి. ఎక్కడో గ్రంథాలు, పుస్తకాలు, ఎక్కడో ఏ దేశ చరిత్ర కూడా అవసరం లేదు. ఈ దేశంలో, మన ప్రాంతంలో, మన జాతిలో పుట్టినటువంటి ఈ నేతల జీవితాలే మనకు ఇన్స్పైర్. ఎక్కడో మారుమూల గుండెలు పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క సుట్టేసుకొని, కోటేసుకొని మేము అక్కువ బిడ్డ, ఆత్మగౌరవం ఉందని చెప్పి ఈ తరానికి స్ఫూర్తిగా నిలబడ్డ భరత్ సారే మనకు స్ఫూర్తి అని చెప్పి గట్టిగా చెప్పడంతో మనందరం కూడా ఈ తర స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ చరిత్రను మనం వెలికి తీయాలి, ఈ చరిత్రను మనం చదువుకోవాలి. ఈ చరిత్రను మనం స్టడీ చేయకుండా మనం ఏమి సాధించలేము. అందువల్ల ఆ పట్టుదలతో మనం పోవాలి. ఏదైనా పై చదువు అంటే లోతులోకి వెళ్ళి చదవాలి, మీదగా చదవద్దు. లోతులోకి వెళ్ళి చూసినప్పుడే దాని రిజల్ట్ ఏంటో అర్థమవుతుంది. నేను అదే చెప్తా, కళాకారుల మీటింగ్కి పోయినా, ఉద్యమకారులకు పోయినా, ఇంకెక్కడ పోయినా నా ఆలోచన ఒకటే, దయచేసి నువ్వు ఏం కావాలనుకున్నావు అదేకా, కానీ ఏ గోల్ లేకుండా తిరగకు. దయచేసి నువ్వు ఏమో కావాలనుకున్నావు అదనేగా, కానీ గోల్ తిరిగి ఆగమైనటువంటి పరిస్థితి మాత్రం ఉండొద్దు. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, అందరంతా ఎత్తు ఎదగాలిరా. సదవాలిరా కొరక సడవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా. సదవాలిరా కొరక సడవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా. ఎదగాలిరా దిగై ఎదగాలిరా, తెలిసెత్తు ఎదగాలిరా. ఎదగాలిరా దిగై ఎదగాలిరా,
చేసుకుంటూ ఎన్నో బాధలను వదించారురా. బతుకంత చేసిండు త్యాగాలురా, ఆ గుండె గాయమంట బయలుల్లారా. సనవాలిరా కొరక సనవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, గుడిసె పొద్దులు పాడాలిరా. నీకు ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమాను కొని నవలాలిరా. అన్నమాను కొని పడుకుంటూ లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంతో చదివి పడి ఉండాలిరా. పుస్తకాల పురుగులవ్వాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగును కావాలిరా. సనవాలిరా కొరక సనవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, గుడిసె పొద్దులు పాడాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా. నీ మనసుకే కనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. బతకాలిరా, అందరంతా ఎత్తు ఎదగాలిరా. సనవాలిరా కొరక సనవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా. అట్లా పుడుసే పొద్దును ముద్దాడే బిడ్డలుగా నా జాతి బిడ్డలు ఎదగాలి. నా తాతల తండ్రుల నాడు పడ్డటువంటి కష్టాలు, తరతరాల నుంచి పడ్డటువంటి ఈ బానిసత్వం, నా పేదరిక పునాదులు నేనే చెప్పుకోవాలి తప్ప నా పేదరిక జీవితం ఇంకోటి చేతులు పెడితే ఎవడు బాగు చేయడు. నీ పేదరికాన్ని మీరే రూపుమాపాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదోడిగా చనిపోవడమే తప్పని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ బానిసత్వపు సంఖ్యలను నువ్వు తెచ్చుకోవాలి తప్ప ఇంకెవరో పెంచుతారని చెప్పి నీ జీవితాన్ని ఇంకొకరి చేతులు పెట్టే ప్రయత్నాలు వద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానం అనే ఆయుధాన్ని నీ చేతులు పెట్టుకో. ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. జ్ఞాన ఖడ్గాన్ని నువ్వు చేతులు పెట్టుకుంటే ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. ఓటు అనే ఆయుధం ఇచ్చాడు, ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటక్కుతో నువ్వు రాజుగామని చెప్పాడు. అప్పుడు నిన్ను ఎవడు నీకు ఈ కులమా ఆ కులమా అని చూడరు. ఓ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నీకు దండం పెడతారు. అది ఓటు అనే ఆయుధం ఇస్తున్నానని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నీకు చదువు అనే ఆయుధం ఇస్తున్నాడు. నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అయినప్పుడు నేను ఈ కులం ఆ కులం అని చూడడు. వాడు ఆపత్తో వస్తాడు, వైద్యం నేర్చుకొని దండం పెట్టిపోతాడు. నువ్వు కలెక్టర్ అయితే కలెక్టర్గా నువ్వు నీ సర్వీస్ చేస్తావు కనుక ప్రజలకట్లా నువ్వు ఉపయోగపడతావు. నీ కులం అనేటువంటి చట్టంలోంచి బయటపడే అవకాశాలకు నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను, నీకు జ్ఞానం అనే ఆయుధాన్ని ఇస్తున్నానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. నా జాతి బిడ్డలారా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ బల్లోకి రానియలే, బల్లోకి రానియలే, ఆయన జీవిత చరిత్రనే ఈ ప్రపంచ చదువుకుంటూ నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇవాళ గుడికి రాని అన్నాడు, గుళ్ళకి రాని అన్నాడు. ఈ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలను శాసించే ఐక్యరాజ్య సమితి కూడా ఆయన విగ్రహాలు పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆయనే దేవుడే నిలబడ్డాడు. ఇవాళ అసలు దేవుడు ఎవరా? అసలు దేవుడు ఎవరా? భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని చేతిలో పట్టుకొని చూపుడు వేలుతో చూపిస్తూ ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కదా మా దేవుడు. ఇవాళ ఆయనే దేవుడే నిలబడ్డాడు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ హక్కుల కోసం పోరాడి సాధించిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రాము. ఇట్లా అనేక మంది మహనీయులను స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ప్రొఫెసర్ కాశమన్న గారికి గట్టిగా చెప్పండి. మేధావి ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలను తెలంగాణ గట్టిగా చెప్పట్లతో ఉద్యమాలు తెలియజేద్దాం. జై భీమ్, జై భీమ్. ఈ సమాజానికి ఒక గొప్ప తరాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నంగా ఈ సభ నిర్వాహకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటిని గుర్తు చేస్తా ఉన్నారు. మానవ సమాజం అనే పుస్తకంలో
లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ సార్థకతను పెట్టుకోవాలి. మళ్ళీ ఎవరైనా మళ్ళీ రేపు వచ్చి పుడతాడు, ఎల్లుండి వచ్చి పుడతాడు, తర్వాత పుడతాడు అంటే చెప్పు తీసుకొని పుట్టాలి. ఎవరు ఎప్పుడు పుట్టాడు ఎంత ముచ్చట. మనం పుట్టినం ఒక చరిత్రను రికార్డ్ చేసుకోవాలి. ఈ భూమిలో ఒక గుద్దిపోతే 100 ఏళ్ల తర్వాత చరిత్ర చదవాలి. అట్లా హిస్టరీ సంపాదించాలి. పుట్టినమంటే పుట్టినం, సచ్చినమంటే సచ్చినం. అది జీవితమే కాదు, ఒక హిస్టారికల్ లైఫ్ ఉండాలి. ఒక హిస్టారికల్ జీవితం ఉండాలి. ఈ నేల మీద నడియాడిన ఓ గౌతమ బుద్ధుడిలాగా ఈ నేల మీద తిరిగాడిన ఈ పేదలకు, పరుగులకు, బలహీనలకు నువ్వు బయట పరమేశ్వరులకు నాకేంటి అని చెప్పి తన సొంత ఇంటినే పాఠశాలగా చేసి చదువందించిన మహాత్మా పూలే ఎవరు లేకపోతే బయటి వాళ్ళను భద్రాలు ఎందుకని చెప్పి తన భార్యనే పంతులమ్మగా ఈ దేశానికి మొదటి పంతులమ్మను అందించిన మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే మనకు స్ఫూర్తిగా నిలబడాలి. బాబా సాహెబ్ అంబేద్కరే మనకు స్ఫూర్తిగా ఉండాలి. బాబు జగ్జీవన్ రామే మనకు స్ఫూర్తిగా ఉండాలి. ఈ సమాజం కోసం పనిచేసిన అనేక మంది మహానుభావుల చరిత్రను చదువుకుందాం. భవిష్యత్ ఒక తరగని గనిగా, ఒక తరగని సంపదగా మనం ముందుకు పోదాం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మార్వాడీలో చూస్తే, నాకు విచిత్రం అనిపిస్తుంది మార్వాడీలో చూస్తే. వాడు తెలంగాణ రాదు, తెలుగు రాదు, ఆంధ్ర రాదు, ఏమీ రాదు. వారి భాష వారు మాట్లాడుతూ ఎక్కడి వరకు చేరాడు వాడు? దేశ పునాదుల్లోకి, గ్రామ పునాదుల్లో కూడా చేరాడు. గ్లాస్ పట్టుకొని వారికి ఊరు, వాడ, కులము, మతము, భేదము తీరడం లేదు. వాని లక్ష్యం వ్యాపారమే, వాని లక్ష్యం బిజినెసే. దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు చిత్త కాగితాలేని వ్యాపారమైనటువంటి కానీ నా జాతులు వ్యాపారస్తులు ఎదగడానికి ఆలోచన అడిగేలా ముందుకు ప్రయత్నాలు చేయండి దయచేసి. తర్వాత గూడాల్లో కాలనీలో బెట్టు షాపులు తీసేయించండి దయచేసి. లేవగా ఎక్కడకు దానం చేసి బొట్టు పెట్టుకొని హైదరాబాద్ కల్చరల్ బ్రహ్మాండంగా ఉంటుంది. హైదరాబాద్ లో కూడా పొద్దున్నే తయారవుతారు, పౌడర్ వేస్తారు, బొట్టేస్తారు, బ్రహ్మాండంగా గ్లాస్ కొడతా కథ వెంబట కిటికీలకి ఇంత మోసలు అవటం పుట్టుకునే మీకు వచ్చి అడ్డ మీద నిలబడతా ఉంటారు. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి జీవితం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ జీవితాలు ఉన్నాయి దయచేసి. బెల్ట్ షాపులకు నా జాతి దూరమైనప్పుడు మాత్రమే మన జాతులు బాగుపడతాయి. బెల్ట్ షాపులకు దూరం కావాలి. మనకి ఏళ్ళు చిన్న ఆలోచన 18-20 ఏళ్ళు ఉన్నాయి. తల్లిదండ్రులతో వాళ్ళతో ఉంటే పోతాడు. ఎందుకు పుట్టిన వారికి అర్థమే కాదు అసలు. ఈ 18-20 ఏళ్ళ కొడుకుగా తల్లిదండ్రులు వాడిని ఎందుకు తయారు చేస్తారో అర్థం కాదు మనకు. అర్థం కాని ఏజ్ లో మాట్లాడతారు. 16-18 ఏళ్ళు నిండే నవ్వంటారు. 20-25 ఏళ్ళకే ప్రేమ, పెళ్లి, పిల్లలు. 30 ఏళ్ళకే వాడి సాగు తాగి చచ్చిపోతా ఉంటారు. 30 ఏళ్ళకే అమ్మాయిలు బుధవరాలుగా మారిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇది ఎక్కువ మన జాతిలోనే ఉంది, మాదా కమ్యూనిటీలోనే ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి అన్ని కూడా పోవాలి అంటే లైబ్రరీలు రావాలి, బెల్ట్ షాపులు పోవాలి, గ్రంథాలయాలు వెళ్ళాలి, మహనీయుల జీవిత చక్రం చదవాలి, మనిషితో లక్ష్యం పెట్టుకోవాలి. నీకంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ తీసుకు బయటకు వెళ్ళాలి. సమాజంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. తిరిగి ఏ వాడన పుట్టొచ్చినవా, ఏ జాడన పుట్టొచ్చినవా ఆ వాడనకు తిరిగి నువ్వు సేవ చేయాలి. నీ తల్లిదండ్రులను చూడాలి, వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మిత్రులారా, వాట్సాప్లో, ఫేస్బుక్లో కాలక్షేపాలతో నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తున్న లాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా రత్తు. ఇది పోటీ సమాజంలో ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తల్లులారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మరో చరిత్రను రాసే బిడ్డలుగా మీరు ఎదగాలని, నా జాతి బిడ్డలుగా తరతరాల నుంచి, యుగాల నుంచి సమాజానికి సేవ చేసిన మనం చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్రను తిరగరాయాలి. డబ్బులు కొట్టిన చేతులతోటే డాలర్లు దేవాలి. నా జాతి బిడ్డలు ఎవరి కాడ అనుకోవద్దు. నా జాతి బిడ్డలు ఎవరి కాడ తలవంచొద్దు. నా జాతి బిడ్డలు వ్యాపారంలో ఉండాలి. నా జాతి బిడ్డలు చదువుల్లో ఉండాలి. బర్లను కాసే కోడలు చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. బండలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ వెనకల తోడు ఖాళీ ఓటలెక్కాలి, పేదోట్లే కట్టాలి. మా రోజులు రావాలి.
అట్లాంటి బిడ్డలుగా మనం బతకాలని చెప్పి కోరుతూ మీ బలహీనతలు తీసేయండి, బలాన్ని పెంచుకోండి. ఈరోజు ఈ సభ అర్థమనే ఉండాలి. ఈరోజు డిసిషన్ తీసుకోవాలి, ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా మన పేదరికాన్ని మనమే పోగొట్టుకోవాలి, మన ఆకలిని మన దరిద్రాన్ని మనమే పోగొట్టుకోవాలి. కనుక ఎక్కడ గుర్తొచ్చినా ఆ వాడల బాగు చేసే బాధ్యత మనం తీసుకోవాలి. కనుక దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి నేను దండం పెడుతూ బెల్ట్ షాపులు వద్దు, చదువులు వద్దు, అట్లాంటి చదువులను మనం ఎంకరేజ్ చేద్దాం. చదువుకునే వాళ్ళకు చదవనిద్దాం, ఎదగనిచ్చే వాళ్ళను ఎదగనిద్దాం. యావత్తుగా ఈ జాతి గర్వించదగ్గ బిడ్డలుగా, ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డలుగా మనం గొప్పగా ఈ సమాజాన్ని భవిష్యత్ తరాలకు ఒక బాట వేసేటువంటి బాధ్యత తీసుకుందామని చెప్పి కోరుతూ, నిర్వాహకులు అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకుపోయారు. నాకు సమయం లేక నేను తొందరగా వెళ్తున్నాను, నన్ను క్షమించాలి. మరి ఇప్పుడే మన కాశమన్న వచ్చాడు కనుక వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, భరత్ భూషణ్ సార్ యొక్క స్పీచ్, కాశమన్న స్పీచ్, వీళ్ళందరి యొక్క మాటలు మీ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఒక అద్భుతమైన రిజల్ట్ ఈ సభ ద్వారా వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాన జరగాలి. మన వాడలను మనం బాగు చేసుకోవాలి, మన జాడలను మనం బాగు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్.